వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరోసారి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి సంచలన పోస్ట్ అనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరువూరులో మద్యం అమ్మకాలపై వాట్సాప్ స్టేటస్ ప్రత్యక్షమైంది. ఓ బార్ అండ్ రెస్టారెంట్ పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి ఆలయం గురుకులం సమీపంలో బార్ అయితే ఉంది. బార్ తీసేయమంటే బేరం మొదలు పెట్టారని కూడా చెప్తున్నారు కొలికపూడి. వ్యాపారం కొనసాగించేందుకు నెలకు ₹1,50,000 ఇస్తామని ఆఫర్ చేశారని కూడా స్టేటస్ లో కొలికపూడి ఆరోపించారు. కల్తీ మద్యం అమ్ముతున్నారేమో అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. కొలికపూడి పోస్టుతో రాజకీయ వ్యాపార వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి కొలికపూడి నుంచి వచ్చినటువంటి మరొక వివాదంగా చూడాలంటారా, లేకపోతే ఎస్ అక్కడ ఒక బార్ అండ్ రెస్టారెంట్ యాజమాని ఆఫర్ చేశారు ₹1,50,000. అక్కడ బడికి కావచ్చు, లేకపోతే ఇతరత్ర నియమాలకు విరుద్ధంగా అక్కడ వైన్ షాప్ ఉంది అనేటువంటి దానికి సంబంధించి వారు ఆఫర్ చేశారు. ఒకవేళ అక్కడ కల్తీ మద్యం అమ్ముతున్నారేమో అంటూ కూడా, సరే ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి చెప్పాల్సింది పోయి వారు స్టేటస్ రూపంలో పెట్టుకోవడం కూడా ఒక ఇంత సంచలనంగా మారింది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, గతం నుంచి కూడా తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏ అంశాలైనా కూడా బహిరంగంగానే ఆయన మాట్లాడుతూ కూడా ప్రభుత్వానికి కొరకాలని పోయిగా మారారని మనం చెప్పుకోవచ్చు. మరొకసారి కూడా తన వాట్సాప్ స్టేటస్ ద్వారా కూడా మరొకసారి పెట్టుకున్న స్టేటస్ ఇప్పుడు చర్చాంశనీయంగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తన నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే తన నియోజకవర్గంలో అయ్యప్ప స్వామి దేవాలయం, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో నడుస్తున్నటువంటి గురుకుల విద్యా సంస్థ, ఈ సంస్థకు సమీపంలోనే అతి సమీపంలోని బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి కూడా గతంలో ఎక్సైజ్ శాఖ అధికారులకు అది ఆ బార్ షాప్ నుంచి తొలగించి వేరే ప్రాంతంలో తరలించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా ఆ స్టేటస్ లో తెలిపారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా అధికారులు తన నిబంధనలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు బార్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తన వ్యాపారాన్ని ఇక్కడ కొనసాగించేందుకు మీకు లంచం ₹1,50,000 ఇస్తామని చెప్పేసి కూడా ₹1,50,000 ఇస్తామని చెప్పేసి కూడా తనకు ఆఫర్ చేసినట్టుగా పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని కూడా తన స్టేటస్ లో పెట్టుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా కూడా ఇది ఎవరో దగ్గరుండి అక్కడ నడిపిస్తున్నారు ఈ బార్ అండ్ రెస్టారెంట్ ని, తనకే లంచం ఇవ్వాలని చెప్పి కూడా చూస్తున్నారంటే కూడా కొలికపూడి శ్రీనివాసరావు ఒక సంచలనమైనటువంటి ఆ స్టేటస్ ని కూడా ఈ రోజు పెట్టుకున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న నేతల్లో కూడా ఇప్పుడు అక్కడ సరైన సఖ్యత లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు బయటకు వస్తాయి. ముఖ్యంగా అక్కడ నకిలీ మద్యం అమ్ముతున్నారన్న అనుమానాలు కూడా తనకు కలుగుతున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా అక్కడ ఏదైతే స్కూలు, అదే విధంగా బడి అక్కడ ఉంది, స్కూల్ బడితో పాటుగా దేవాలయం కూడా ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఈ బార్ షాప్ అక్కడి నుంచి తొలగించాలని చెప్పిన నేపథ్యంలో కూడా అధికారులు తన మాట వినడం లేదనే పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఇక్కడ స్టేటస్ రూపంలో బయటికి పెట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది చంద్రబాబుకు పూర్తిగా తలనొప్పిగా మారేటువంటి అంశము. ఎందుకంటే ఇక్కడ కేసినేని చిన్నికి కూడా ఇప్పుడు ఎమ్మెల్యేకు గత కొద్ది రోజుల నుంచి కూడా వివాదాలు నడుస్తున్నాయి కాబట్టి ఎంపీకి సంబంధించినటువంటి వ్యక్తులే అక్కడ వ్యాపారం కొనసాగిస్తున్నారు అని ఇండైరెక్ట్ గా కూడా కొలికపూడి తన వ్యాఖ్యల ద్వారా బయటికి చెబుతున్నారా, అసలు ఏం జరుగుతుంది ఆ నియోజకవర్గంలో అనేది మాత్రం ఇప్పుడు చర్చాంశనీయమైంది. ఎప్పుడూ కూడా తన వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకాటున పెడుతూ వస్తున్నారు. అన్ని అంశాలను కూడా బహిరంగంగా కొలికపూడి మాట్లాడుతూ వస్తున్నారు చెప్పవచ్చు. అయితే మరోసారి మనం చూసుకుంటే ఇక్కడ ఈ రెస్టారెంట్ ఏదైతే ఉందో బార్ అండ్ రెస్టారెంట్ ని పూర్తి స్థాయిలో అక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి కూడా కొలికపూడి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రెస్ మీట్ లేకపోతే ఇతర అధికారులకు ఆదేశాలు పెట్టలేదు, డైరెక్ట్ గా కూడా తన స్టేటస్ లో ఈ అంశాన్ని కూడా పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యే మరి పోలీసులకి ఈ అంశానికి సంబంధించి ఎందుకు కంప్లైంట్ చేయకుండా ఓన్లీ స్టేటస్ వరకే పరిమితం అయ్యారనేది కూడా ఒక చర్చ జరుగుతోంది కదా. తాను తలుచుకుంటే ఒకవేళ దీనికి సంబంధించి పోలీసు అధికారులతో కానీ లేకపోతే ఏసీబీ వారితో కానీ దీనికి సంబంధించి ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం ఇతరత్ర అన్ని చేయొచ్చు. మరి ఎందుకు స్టేటస్ల వరకే, వార్నింగుల వరకే ఆయన పరిమితం అవుతున్నారు? ప్రభుత్వంలో తాను భాగం కాదనుకుంటున్నారా, లేకపోతే ప్రజాప్రతినిధిని కాదు అనేటువంటి ఒక ఉద్దేశంలో ఉన్నారా? ఈ స్థాయిలో ఆయన నియోజకవర్గంలో బేరసారాలు జరుగుతుండి అక్రమాలు జరుగుతూ ఉంటే అనే వెర్షన్ కూడా తిరువూరు నియోజకవర్గంలో వ్యక్తమవుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు మల్లికార్జున్? ఇక్కడ ఆధిపత్య పోరు మొదటి నుంచి కొనసాగుతుంది. శ్రీనివాసరావు కూడా అంత తలనొప్పిగా మారాడు అని చెప్పేసి కూడా టీడీపీలో అంటే అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా శ్రీనివాసరావు పలు అంశాలను కూడా పార్టీకి సంబంధించి కావచ్చు ఇతర అంశాలను కూడా ఆయన లేవనెత్తూ వస్తున్నాడు, బహిరంగంగానే అది చర్చిస్తున్నాడని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా అధిష్టానానికి కూడా కొరగాని పోయేగా మారాడు. ఈ క్రమంలో కూడా అక్కడ
ఇతనికి పవర్ లేకుండా చేశారనే మనం ఒకసారి అనుకోవచ్చు. ఇప్పుడు అధికారులకు, ఎక్సైజ్ అధికారులకు ఇప్పటికే ఆయన ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ స్కూల్ ఒకటి, దేవాలయం ఉంది కాబట్టి ఆ పరిసర ప్రాంతం నుంచి ఆ భారం దస్తాలు తొలగించాలని చెప్పి ఇప్పటికే ఆయన ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయినా తన ఆదేశాలను పట్టించుకోకపోవడం వల్ల ఇటు పూర్తి స్థాయి అధికారులు తన మాట వినడం లేదనే కోపంతో లేదా ఆవేదనతోటి ఈ రోజు స్టేటస్ రూపంలో ఇది ప్రపంచానికి తెలిసే విధంగా, అంటే అందరికీ, ఆ రాష్ట్ర నాయకత్వానికి అదే విధంగా అందరికీ తెలిసే విధంగా తన స్టేటస్ లో పెట్టుకున్నారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా కేసినేని చిన్నికి, అంటే ఎంపీగా ఉన్నటువంటి కేసినేని చిన్నికి అదే విధంగా కొలికపూడి శ్రీనివాసరావుకు కూడా మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ వ్యాపార లావాదేవీలు కూడా ఆయన కంట్రోల్లో, ఎంపీ కంట్రోల్లో ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు ఏ రకంగా నిర్వహిస్తున్నారన్నది కొలికపూడి గతంలో కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మరొకసారి కూడా అధికారులు తన మాట వినడం లేదంటే, అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే మాట వినడం లేదంటే అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంటే కొలికపూడి ఈ అంశాన్ని వెలికి తీస్తూ ఉన్నాడు, తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ప్రభుత్వంలో అని పూర్తి స్థాయిలో అక్కడ ఎమ్మెల్యే పవర్స్ అని కట్ చేశారా అన్న ఆందోళన మనకు వ్యక్తమవుతోంది. పూర్తి స్థాయిలో తన మాట వినడం లేదు కాబట్టి వాట్సాప్ స్టేటస్ రూపంలో తన ఆవేదనను ఇట్లా బహిరంగంగానే బయటికి తీసుకొచ్చారన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ అంశం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారన్న దానిపైన కూడా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక మరోసారి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి సంచలన పోస్ట్ చూస్తున్నాం యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. తిరువూరులో మద్యం అమ్మకాలపై ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టారు. ఓ బార్ అండ్ రెస్టారెంట్ పై తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. అయ్యప్ప స్వామి ఆలయం గురుకులం సమీపంలో బార్ కి సంబంధించి ఆయన స్టేటస్ లో సమాచారం ఉంది. బార్ తీసేయమంటే బేరం మొదలు పెట్టారని కూడా కొలికపూడి చెప్తున్నారు. వ్యాపారం కొనసాగించేందుకు నెలకు 1,50,000 రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారని కూడా స్టేటస్ లో చెప్పారు కొలికపూడి. ఇక కల్తీ మద్యం అమ్ముతున్నారేమో అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. కొలికపూడి పోస్టుతో రాజకీయ వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది.